ఈరోజు చాలా మందికి ఏముందో చెప్పండి? ఏముందో చెప్పనండి? దేవుని నమ్ముకున్న వాళ్ళలో ఆత్మీయ గర్వం ఉంది. ఏముందండి? ఆత్మీయ గర్వం ఉంది. నాలాగా ఇంకెవరు ప్రార్థించలేరు. నాలాగా ఇంకెవరు ప్రసంగించలేరు. నా ముందు ఇంకెవరు ఎవరు నిలబడకూడదు. నేనే నా అనుభవాన్ని బట్టి, నా వయసుని బట్టి నేనే ఇక్కడ నిలబడాలి. ఇంకెవ్వరు ఏ పని చేయడానికి వీలు లేదనే గర్వాన్ని కలిగిన వాళ్ళు చాలా మంది సేవకులు ఉన్నారు. అది సేవకులే కాదు, విశ్వాసుల్లో కూడా ఇలాంటి గర్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ గర్వం అంటే ఆత్మీయ గర్వం. మీరు ఒకవేళ జ్ఞానవంతులై ఉండొచ్చు, మీరు బుద్ధిమంతులై ఉండొచ్చు, మీరు మంచి అనుభవం కలిగిన వారు కావచ్చు. అయితే మీరు ఎదుటివాని ఎడల ఎలా ఉండాలంటండి? దీన మనసు అనే వస్త్రమును ధరించుకోవాలి. ఈరోజు దేవుని నమ్ముకున్న చాలా మంది విశ్వాసులు, దేవుని నమ్ముకున్న చాలా మంది సేవకులు ఏమి వారిని పాపంలో నడిపిస్తుందంటే, ఏమి వారిని పరిశుద్ధతలో ఉండకుండా కిందకి తీసుకొస్తుందంటే ఆత్మీయ గర్వం. నాకంటే బాగా పాడగలిగిన వాడు ఎవరు లేరు. ఎవరైనా మంచిగా బాగా పాడితే వాళ్ళ ముందు వాళ్ళు తట్టుకోలేరు. ఎవరైనా వాళ్ళ ముందు మంచిగా ప్రసంగిస్తే వాళ్ళు తట్టుకోలేరు. దీన్ని ఏమంటారండి? ఆత్మీయమైన ద్వేషం, ఆత్మీయమైన అసూయ. నీకంటే ఒకవేళ మంచిగా ప్రసంగం చేసినా, నీకంటే మంచిగా వాక్యాన్ని చెప్పినా, నీకంటే మంచిగా పాట పాడినా, నీకంటే మంచిగా పని చేస్తాడని ఆ వ్యక్తిని తొక్కాలనే ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడని నిన్ను తొక్కుతాడు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందండి? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును.